ప్రపంచంలోనే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మరియు సోదరిమణులకు నమాజ్ మరియు జకాత్ మరియు రోజా ప్రతి ఒక్కరి మీద ఇది వాజిబ్ అంటున్న జమ్మికుంట మోమిన్పుర మజీదే దారుల్ సలాం మౌజన్ సాహెబ్ అహ్మద్ సలీం భాయ్ జమ్మికుంట పట్నం నివాస్ న్యూస్. పవిత్ర జీవన దీప్తి రంజాన్ స్ఫూర్తి ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్నం మోమిన్పుర మజీద్ దారుల్ సలాం మౌజన్ సలీం సాహెబ్ ప్రత్యేక ఇంటర్వ్యూ. 1400 ఏళ్ల కిందట భయంకర రుగ్మతలతో జనం విలవిలలాడారు. ముదిరిన రోగాలకు తోడు హింస, దౌర్జన్యం, అన్యాయం, అక్రమాలు, మత్తు పానీయాలు, అశ్లీలం, అసభ్యత రెచ్చిపోయాయి. అలాంటి పరిస్థితిలో రంజాన్ మాసంలోని ఓ శుభముహూర్తం వేళ అకస్మాత్తుగా ఆశాకిరణం మెరిసింది. పాపాంధకారాన్ని పారద్రోలే పవిత్ర ఖురాన్ భూజనులకు అందింది. మానవాళి జీవితాన్ని సంస్కరించి మానవత్వాన్ని పరిమళింపజేసింది. ఆధ్యాత్మిక, నైతిక, ఆర్థిక, సామాజిక రుగ్మతల్ని నిర్మూలించి నీతి, న్యాయ స్థాపనకు, సమత, సౌభ్రాతృత్వంతో సమసమాజ స్థాపనకు ఖురాన్ తోడ్పడిందని ముస్లిం మత పెద్దలు చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఇమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర ముఖ్యమైనవి. వీటిపై శిక్షణ ఇవ్వటానికి రంజాన్ మాసం సరియైన సమయం. ఓ విధంగా చెప్పాలంటే ఈ నెలంతా ముస్లింలకు శిక్షణ కాలం వంటిది. ఖురాన్ గ్రంథం ప్రబోధించే సమానత్వం, సౌభ్రాతృత్వాలను ముస్లింలు పాటిస్తారు. నమాజ్లో పఠించే ఖురాన్ సూక్తులు దైవ ఆదేశాలకు అనుగుణమైన జీవితం గడిపేందుకు ఎలాగైతే ఉపకరిస్తాయో, రంజాన్ ఉపవాసాలు సైతం మనిషిలో మనోనిగ్రహం, సహనం, స్థైర్యం, దైవభీతి, దాతృత్వం పెంపొందిస్తాయి. అందుకే నెలంతా ఉపవాసాలు పాటించాలని, విస్తృతంగా దానధర్మాలు చేయాలని, తరావీ నమాజ్ పాటించాలని సృష్టికర్త ముస్లింలను ఆదేశించినట్లు పవిత్ర గ్రంథం ఖురాన్ పేర్కొంది. ఉపవాసం, రోజా. ఉపవాసం అంటే సంయమనం, దురుద్దేశాల నుంచి, దుష్ట వాంఛల నుంచి కాపాడుతుంది. మహమ్మద్ ప్రవక్త నిర్దేశానుసారం ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటిస్తారు. ఉత్తమ మానవత్వాన్ని పెంచే ఈ ఉపవాసం ప్రేమ, దయారూపాల్లో బహిర్గతమవుతుంది. సాటి మనిషి వృధాభరిత జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తుంది. మానవుణ్ణి పరిణతి కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. పరుల సుఖశాంతుల కోసం జీవించేలా చేస్తుంది. ఉపవాసం ఆధ్యాత్మికమైన ప్రాణవాయువు. రంజాన్ మాసంలో అన్ని రోజులు నిరాహార దీక్షతో ఉండి తమ ధోరణి వల్ల ఏర్పడిన సమస్యల్ని, జరిగిన పాపకృత్యాల్ని తలచుకొని పశ్చాత్తాపంతో మన్నించమని అల్లాని ఎవరు వేడుకుంటారో వారి లక్ష్యం నెరవేరేటట్లని ఇస్లాం ప్రకటించింది. ఈ ఉపవాసాన్ని అరబిక్ భాషలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే ఏదైనా ఒక వస్తువుకు దూరంగా ఉండటం అని అర్థం. ఉషోదయం నుంచి సూర్యాస్తమయం దాకా తినటం, త్రాగటం వంటి వాటికే కాక మనోవాంఛలకు, దురవాట్లకు దూరంగా ఉంటారు. కనుక సౌమ్ తారకమైన వెలిసింది. రోజా ఉండేవారు ఉషా కాలానికి ముందే మేల్కోవలసి ఉంటుంది. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య అన్న పానీయాలు సేవనం పూర్తి చేస్తారు. దీన్ని సహేరీ అంటారు. ఇక సూర్యాస్తమయం కాగానే ఉపవాస దీక్ష విరమణ చేస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాస వ్రతం పాటించేవారు ఈ మాసమంతా రోజా 5 వేళల నమాజ్ కాక రాత్రి అదనంగా తరావీ నమాజ్ ఉంటుంది. మసీదులో ముస్లింలు తన్మయులవుతారు. ప్రతి ఇల్లు సహేరీ ఇఫ్తార్తో కొత్త శోభతో అల్లలారుతుంది. అందరిలోనూ సేవా దృక్పథం, ఆత్మీయతా భావాలు వెలువడతాయి. తనలోని కారుణ్య గుణం తన దాసులైన మానవుల్లోనూ ఉండటాన్ని చూసి అల్లా ఇష్టపడతాడు. కరుణించేవాడైన అల్లా పేరిట ప్రతి మంచి పని ప్రారంభించాలంటారు. ఇస్లాం శాంతి, సహనం, సామరస్యం, త్యాగం ఆధ్యాత్మిక ప్రధాన లక్ష్యంగా రూపొందించుకుంటుంది. రంజాన్ మాసం స్వార్థానికి పరమ విరోధంగా ఉండడమని బోధిస్తుంది. మహమ్మద్ ప్రవక్త ఒకసారి ఇలా చెప్పారు: ఉపవాసంలో ఉండి అసత్యం పలికితే ఆ వ్యక్తి కేవలం ఆకలి దప్పులతో ఉన్నట్లు లెక్క. అల్లా దృష్టిలో అతని ఉపవాసానికి ఎలాంటి విలువ ఉండదు. ఉపవాస లక్ష్యం మనిషి ఆకలి దప్పులతో ఉంచటం కాదు. ఆ సమయంలో అల్లాపై విధేయత కనబరిచి తన పరిధిలో మరింత పవిత్రత ఉండటం అలవర్చుకోవటానికి, ప్రభువు నిషేధించిన చెడులకు దూరంగా ఉండటానికి రంజాన్ మాసం తరువాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఇది ఇస్లాం జీవన విధానం కావాలని నెల రోజుల పాటు చిత్తశుద్ధితో పాటు పరలోక ప్రతిఫల ఆపేక్షతో పచ్చి నీరు కూడా తీసుకోకుండా మనోవాంఛలకు దూరంగా కఠిన ఉపవాస దీక్ష నిర్వహించిన తర్వాత వ్యక్తి మనసు, శరీరం పూర్తిగా పరిశుద్ధమవుతాడు. రంజాన్ తర్వాత ఆ స్ఫూర్తిని కొనసాగిస్తే ప్రాపంచిక మాయలో పడిపోయే ప్రమాదం ఉండదు. తన పక్క వ్యక్తి ఆకలితో అలమటిస్తుండగా తాను మాత్రం సుఖ సంతోషాలతో గడపటం సరికాదని మహమ్మద్ ప్రవక్త బోధించారు. ఫిత్రా
రంజాన్ నెలలో 2 విధాలుగా దానం చేస్తారు. మొదటిది ఫిత్రా. దీన్ని రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ నిరుపేదలకు చెల్లిస్తారు. ఈ దానం వల్ల పేదల పండుగ అవసరాలు తీరుతాయి. అందువల్ల ఫిత్రాను పండుగ కన్నా వారం రోజుల ముందే ఇవ్వాలి. ఆ పైకంతో పేదలు నూతన వస్త్రాలు కొంటారు. ఫిత్రా దానం చెల్లించినంత వరకు రంజాన్ ఉపవాసాలు ఫలప్రదం కాదని ఇస్లాం చెబుతుంది. ఫిత్రాకు ముస్లిమేతరులు అర్హులే. కులమతాల విచక్షణ చూపటం ధర్మం కాదంటోంది ఇస్లాం. జకాత్ పేదలకు ఆర్థిక హక్కు. రెండవ దానం జకాత్. జకాత్ అంటే అరబిక్ భాషలో పరిశుద్ధ పరచడం, అభివృద్ధి పరచడం అని అర్థాలు. సంపన్నుల వద్ద నిలువ ఉన్న ధనంతో 2.5% ప్రతి సంవత్సరం అల్లా కానుకగా నిరుపేదలకు అందజేయాలి. సత్మార్యాలకు వినియోగించాలి. ముస్లింలు జకాత్ చెల్లింపులకు రంజాన్ను ఎంచుకుంటారు. ఇస్లాం ధర్మశాస్త్రానుసారంగా నమాజులు ఉపవాసం చేసినట్లే జకాత్ సైతం తప్పనిసరిగా పాటించాల్సిన విధి. ఉపవాసం శారీరకపరమైన ఆరాధన అయితే జకాత్ ఆర్థికపరమైన ఆరాధన. దానం వల్ల మానవుల్లో త్యాగం, సానుభూతి, సహనం పెంపొందుతాయి. ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఎత్తేకాఫ్. ముస్లిం యువకులు రంజాన్ నెలలో పూర్తిగా దైవ ప్రార్థనలో తలమునకలై మసీదుల్లోనే ఉంటారు. అన్నం, నీరు అంతా అక్కడే. దీనినే ఎత్తెకాఫ్ అంటారు. ఈ మాసం చివరి 10 రోజుల్లో ప్రాపంచిక వ్యవహారాలతో సంబంధం లేకుండా కేవలం దైవారాధన, దైవ నామస్మరణలతో మసీదుల్లో ఆయన ఎత్తెకాఫ్ వేళ మసీదు నుంచి బయటికి రారు. అసలు ఇంటి విషయాలను పూర్తిగా పట్టించుకోరు. మచ్చుకు 10 రోజుల పాటు మసీదులో ఎత్తెకాఫ్ నిర్వహించాలి. దీనితో చెడును దరికి రానియకపోవటం, ఆత్మ నిగ్రహం, భక్తి వంటి మాననీయ గుణాలు అలవర్తాయి.